అమ్మా రేయ్ రే రే పెద్ద చేపరా రేయ్ ఏంట్రా ఏంటి వస్తున్నా కుమారనా నీ తుపాకీ తీయన్నా త్వరగా రా అన్నా ఒక తిమ్మగా వచ్చింది అరే అయిపోయింది కాలు వదలొద్దు. అయ్యో గుళ్ళు అయిపోయినాయే వద్దు. సరే, గట్టిగా లాగండి. రే గిన్నె పట్టు. ఇదిగోనా దాహం తీరేంత వరకు తాగు. ఇప్పుడే కళ్ళు కనిపిస్తున్నాయి. రక్తం పాడైపోతే తాగలేరు. తీసుకో త్వరగా తాగండి. తాగడానికి నీళ్లు లేక గొంతు ఎండిపోయింది. అందుకే అల్లాయే మనకి పంపించాడు. స్మెల్ వచ్చేస్తుంది. అందరూ తాగాక దీన్ని సముద్రంలో తోసేద్దాం. తిమింగల రక్తం ఒంటికి మంచిదని పీటర్ అమ్మ చెప్పారు. ఇది తాగితే మనకు అసలు దాహం అనేదే వేయదు. పోయిందనుకున్న ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది కదా. ఒరి దాగం తీరింద్రా బావా. దేవుడు పీటర్కి దాహం తీరిందా? తాగు మహిమా. గల్పుగా తాగే. ఏయ్ మహిమ, ఇది శాకాహారం కాదు, మాంసాహారం. మరి దీన్ని ఎలా తాగుతావు? ఇలాగే ఉంటే చనిపోతాం. ఆఫీస్ తాగు. మీరు ఎందుకని మెడలో తాళి కట్టుకున్నారు? అదేం లేదు మహిమా, మా కులదైవం తాళి కాచిన కాళికాదేవి. మా అమ్మకు చాలా రోజులు బిడ్డలు లేరు. బిడ్డ పుడితే బిడ్డ మెడలో తాళేస్తానని మొక్కుకుంది. నేను పుట్టాను, నా మెడలో తాళేశారు. నేను ఎదిగాను, అది కూడా ఎదిగింది. ఇప్పుడు కూడా ఏమీ కాలేదు. ఈ తాళి పీడికిస్తాను. ఆ తీసి నీ మెడలో వేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోండి. అదే సూపర్ కదా. బతికితే మనమందరూ కలిసే బతకాలి, చనిపోయినా మనమందరూ కలిసే చనిపోవాలి. ఒక యంగ్స్ ఫీలింగ్ ఒక యంగ్స్ కే తెలుస్తుంది. యు ఆర్ కరెక్ట్.